హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది సేల్స్ డిపార్ట్మెంట్లో సేల్స్ మ్యాన్ యొక్క రోలు, సేల్స్ మ్యాన్ యొక్క విధి, సేల్స్ మ్యాన్ మార్కెట్లో ఎలా డెవలప్ అవ్వాలి, సేల్స్ మ్యాన్ ఇండివిజువల్గా ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి, సేల్స్ మ్యాన్ ఐడెంటిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి నేను వివరంగా చెప్తానండి. గత 15 సంవత్సరాలుగా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను, సేల్స్ మ్యాన్గా వర్క్ చేశాను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సేల్స్ అనే పదం ప్రపంచం మొత్తం కూడా సేల్స్ అనే పదంతో ఆధారపడిందండి. సేల్స్ ఎక్కడైతే బాగా జరిగిందో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి జరుగుతుంది, ఆ దేశం కూడా అభివృద్ధిలో ఉంటుంది. సేల్స్ అనే పదం సేల్స్ మ్యాన్, సేల్స్ రిప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్ అండ్ సిఇఓ, డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్కి వస్తారు సేల్స్. కానీ వాళ్ళు చేసే కేటగిరీ వర్క్లో డిఫరెంట్గా ఉంటుంది వర్కింగ్ స్టైల్. అసలు సేలే లేకపోతే ఈ కేటగిరీసే ఉండవు అనమాట అండి. అన్నిటికీ మూలం సేల్స్. ఒక వ్యక్తి ప్రొడక్ట్ని తయారు చేయగలడు, అమ్మే క్యాపబిలిటీ అతనికి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే అమ్మే క్యాపబిలిటీ లేదో ఆ కంపెనీ డీగ్రోత్ అవుతుంది. ఎప్పుడైతే బాగా సేల్స్ జరిగిందో ఆ కంపెనీ గ్రోత్లో ఉంటుంది. అన్నిటికీ మూలం సేల్స్ మీద ప్రపంచం మొత్తం ఆధారపడుతుంది అన్నమాట. అందులో ఆ డిపార్ట్మెంట్లో సేల్స్ మ్యాన్ యొక్క రోల్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అసలు ఈ సేల్స్ అనేది మనీతో ముడిపడేది కాదండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి. పూర్వకాలంలో పలానా బీసీ కాలంలో ఒక వస్తువు ఇచ్చిపుచ్చుకోవడమే ఉండేది. అంటే ఒక వ్యక్తి అన్నీ తయారు చేయలేడు, అన్నీ ఉత్పత్తి చేయలేడు. వ్యవసాయదారుడు అన్ని రకాల పంటలు పండించలేడు. సో ఒక వరి పండిస్తే ఇంకొతను వేరే పప్పు దినుసులు పండించేవాడు అనమాట. సార్, వరి పండించినోడు నేను వరి పండించాను కదా అని అతను వరి తినలేడు కదండి. దానికి మిగతా పదార్థాలు కావాలి, పాత్రలు కావాలి. అప్పుడు ఈ వరి అతను వెళ్ళి, అయ్యా ఇదిగో నా దగ్గర ఈ బియ్యం ఉన్నాయి, నాకు మీ పాత్రలు ఇవ్వండి, ఈ బియ్యం తీసుకుని అంటే వాళ్ళు కూడా మరి పాత్రలు అయితే ఉన్నాయి కానీ మరి సరుకులు కావాలి కాబట్టి వాళ్ళు ఈ యొక్క బియ్యాన్ని తీసుకుని ఈ యొక్క పాత్రలు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి మాత్రమే ఉండేది. మధ్యలో ఎక్కడా కూడా సేల్స్ అనే పదం ఉండేది కాదు. అప్పటికీ సేల్స్ అయినా సరే మధ్యలో ఒక ధనము అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే వస్తువు డిమాండ్ పెరిగిందో, ఎప్పుడైతే ప్రాముఖ్యత పెరిగిందో ధనం అనేది క్రియేట్ అయింది, మనీ అనేది క్రియేట్ అయింది. ఆ మనీ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ వస్తువు డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. అన్నిటికీ మూలం సేల్స్. ఈ సేల్స్ మ్యాన్ యొక్క వివరణ నేను మళ్ళీ తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.